సెల్లో ఉండదమ్మా. సిద్ధు పట్టుకో. ఏంటమ్మా? వీడియో లేదమ్మా. సిద్ధు వీడియో లేదు. ఏది? వీడియో లేదు గంగా, ఎవరో డిలీట్ చేశారు. ఇది మంగ పని సిద్ధు. స్టేషన్ లో ఎవరో దాని మనుషులున్నారు. ఏ స్టేషను? అది ఇంట్లో అనబోయి స్టేషన్ అన్నాను. అవునా? దానికి ఇంకెవరుండాలమ్మా? అది చాలదు. మంచి అవకాశం పోయింది గంగా. ఇప్పుడెలా అమ్మా? దాని ప్లాన్ దానికుంటే మన ప్లాను మనం ఎట్టుకోవాలిగా. ఏం చేస్తావమ్మా? గౌరమ్మకి ఇన్సూరెన్స్ చేయించావు కదమ్మమ్మా. నేనా? ఎప్పుడు చేయించావులే, 5 కోట్లకి. మర్చిపోయావా? అర్థమైంది. నాకు అర్థమైంది. దీనికో అర్థాన్ని తీసుకొద్దాం. పనోళ్ళు పొద్దున్న పనులు మొదలు పెట్టేశారా? ఏంటి ఆ మాటలు? నా మాట కాదుగా అమ్మమ్మా, మావయ్య గారే చెప్పారు పనోళ్ళ లెక్కే ఉండాలని, వేరే పనులేవి పెట్టుకోవద్దు అని. వేరే పనులేం చేస్తాము తెలివైన ముందు? మా తెలివేం పని చేస్తుంది. ఇక మా పని మేము చేసుకోవడమే. చేసుకోండి చేసుకోండి. దట్ ఈస్ మంగ. వీడియో చూపిస్తుందంట. వీడియో అయ్యో, మీ మెల్లలా చూస్తుంటే కడుపు తెరుక్కుపోతోంది. కోట్లు ఇస్తానన్నా వద్దంటావు. నీకుగా కోట్లు ఎప్పుడొస్తాయో? ఎవరి రూపంలో కరుణించడానికి దేవుడొస్తాడో? ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వస్తున్నానండి. మాకేం ఇంట్రెస్ట్ లేదు. యు గో. ఇన్సూరెన్స్ చేయించడానికి రాలేదు మేడం, చేయించిన దాని గురించి మాట్లాడదామని వచ్చాను. అవునా మేడం? మాట్లాడండి మాట్లాడండి. గౌరీ అని ఆవిడ చనిపోయింది కదా, పోయింది. ఆవిడ పేరు మీద 5 కోట్లు ఇన్సూరెన్స్ చేశారు. అవునండి, 5 కోట్లే. అమ్మమ్మా, ఇట్ట అన్నావో లేదో దేవుడు వచ్చేసాడు. మా అమ్మ పేరు మీద 5 కోట్లంట. ఎవరు చేయించుంటారు? నేనే. అప్పుడు అందరికి చేయిస్తుంటే గౌరీ నా పక్కనే ఉంది. నాకు చేయించడమ్మా అని అడిగితే సరే అని చేయించాను. ఇంత త్వరగా పోతుందనుకోలేదు. ఆవిడ పోయి 5 కోట్లు ఇప్పిస్తున్నారా? మా అమ్మ గౌరమ్మ అంటే నాకేగా. ఇది ముందే తెలిస్తే నేనే దాని కూతుర్నని చెప్పేసేదాన్ని. 5 కోట్లు వచ్చేవి. ఈ టెన్షన్ లేకుండా ఫౌరన్ చెక్కేసేదాన్ని. ఎప్పుడిస్తారండి? మీరు ఆవిడ కూతురా? గంగనే పేరుంటది కదా. ఒక్క నిమిషం అమ్మా, చెక్ చేస్తాను.
నామినీలో పేరు రాయలేదు మేడం. డాటర్కే చెందాలని రాశారు అంతే. రాశారు కదా, నేనే కూతుర్ని. కూతురంటే సరిపోతుందా? ప్రొసీజర్ ప్రకారం దానికి ప్రూఫ్స్ ఉండాలి. 5 కోట్లు నేనే కూతుర్నంటే ఇచ్చేస్తారేంటి? కదా మేడం? కరెక్ట్ అండి. ఎలా ఇచ్చేస్తామండి? బర్త్ సర్టిఫికేటో డిఎన్ఏ రిపోర్టో ఏదో ఒకటి ఉండాలి. ఆ, ఆ, ఆ. ఉన్నాయా అమ్మా? అంటే అవేవీ లేవు. మా గూడెం పెద్దల చేత చెప్పిస్తాను. హలో, పెద్దోళ్ళ చేత పక్కింటోళ్ళ చేత చెప్పిస్తారంటే కుదరదు గంగా. మేడం చెప్పారు కదా, ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి అని. అవునా మేడం? తప్పకుండా ఉండాలా? ఉండాలండి. నేనే గౌరమ్మ కూతుర్నండి. మాట చెప్తే కుదరదండి. ఎవిడెన్స్ ఎవరు చూపిస్తే వాళ్లే గౌరీ కూతురు. వాళ్ళకే 5 కోట్లు వస్తాయి. టైం ఏమన్నా ఉందా అండి? వారంలోపు ఎప్పుడైనా ఆఫీస్కొచ్చి ఇవ్వచ్చు. ఓ, వారం ఉండదుగా. ఈలోపు ఎట్టాగూ సంపాదించి తెచ్చిస్తాను మేడం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎవరు గౌరీ కూతురు నేనేనని ఆధారం చూపిస్తారో వాళ్లకే 5 కోట్లు వస్తాయి. వస్తానండి. అమ్మమ్మ, ఇట్టా అయిపోయినాదేంటి? మా అమ్మ డబ్బులు నాకు రావా? ఆధారాలే కావాలా? దేవుడు పంపించింది నా కోసం కాదా? నా కోసమే. నమ్మేసిందే ఆ పిచ్చిది. సేప మన వలకి చిక్కబోతుంది. పదండి చూద్దాం. పదండి. ఇప్పుడు లోపల చెప్పారు కదా, గౌరీ కూతురని ఎవరు ప్రూఫ్ చూపించినా 5 కోట్లు ఇచ్చేస్తామని. అవును. యాక్చువల్లీ గౌరీ కూతుర్ని నేనే మేడం. అవునా? నిజం మేడం. మరి ఆ అమ్మాయి అంటోంది పచ్చి అబద్ధం. అబద్ధాలాడి ఇతరుల ఆస్తులు కొట్టేయడమే దాని పని. అప్పళంగా వస్తుందంటే ఫెనాయిల్ కూడా వదలదు. చూసావా ఎంత మాట అన్నదో? దాన్ని అస్సలు నమ్మకండి, నన్నే నమ్మండి. చూపిస్తే నమ్ముతానమ్మా. గౌరీ కూతురు నువ్వే అనడానికి నీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది? డిఎన్ఏ రిపోర్ట్ ఉంది మేడం. అంతకు మించిన ప్రూఫ్ ఇంకోటి ఉంటుందా? మీకు అది ఉంటే సరిపోతుందన్నారు కదా. ఎస్. అయితే పని అయిపోతుందా మేడం? అంటే మీకు కొంత పర్సంటేజ్ ఇస్తాను మేడం. అయితే అయిపోతుంది. ఎప్పుడు తెమ్మంటారు? నా ఫోన్ నంబర్ తీసుకోమ్మా. నేను ఫోన్ చేస్తాను, తెద్దు గాని ఇప్పించేస్తాను. నెంబర్ ఇవ్వండి. థ్యాంక్స్ మేడం. మేడం ఈ విషయం ఎవరికి చెప్పద్దు. ఏమ్మా? అలా పాకి గంగ దగ్గరకు వచ్చేస్తుంది. అదొకటి ఫేక్ ప్రూఫ్స్ తెచ్చేసి లాగేసుకుందామని చూస్తుంది. లేదంటే చెప్పాను కదా మంచిది కాదని. చెప్పనమ్మా. ఓ మంచిదానికి అన్యాయం చేస్తానా? మళ్ళీ థ్యాంక్స్ మేడం. వస్తానమ్మా. ఓకే మేడం, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరేనమ్మా. 5 కోట్లు నావే. ఎస్, రావటం ఎంజాయ్ చేసేయడం. 5 కోట్లు నావే. ఇక అదే గౌరీ కూతురని ఒప్పుకుంటుంది. త్వరలోనే నిజం బయటపడుతుంది. ఎంజాయ్ చేస్తుందట. మనం చైనిస్తామా? అమ్మయ్యా. నెక్స్ట్ ఏంటమ్మా? కాసేపు రెస్ట్. రెస్టా? నాకు కావాలి. అరే సరే, పద. మహాదేవి గారు, మీరా ఆంటీ? మహాదేవి గారు లేరా గంగా? బయటికెళ్ళారా ఆంటీ? ఏమన్నా చెప్పాలా? మా అబ్బాయి పెళ్ళయింది కదమ్మా, వ్రతం పెట్టుకున్నాం, పిలవడానికి వచ్చానన్నమాట. ఇంటిలిపాది భోజనానికి వచ్చేయండి. అలాగే. వస్తానమ్మా.
గంగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ పెళ్ళైనా చెయ్యాల్సిన వ్రతం చెయ్యలేదనేగా? అదే లేదమ్మమ్మా. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనా ఏంటి? నాకు మాత్రం చెయ్యాలనుండదా? ఎక్కడా పెళ్ళైన దగ్గర్నుంచి గొడవలేగా? మిమ్మల్నే దూరం పెడుతున్నారు. ఇంక వ్రతం చెయ్యనిస్తారా అని ఆగాను. లేదంటేనా ఊరందర్నీ పిలిచి చక్కగా వ్రతం చేయించేదాన్ని. నేను బాధపడతానని నువ్వు బాధపడకమ్మమ్మా. నా తలరా తిట్టా ఉంటే నువ్వేం చేస్తావు? అన్నీ అందరికీ జరగాలని ఉండదు కదా, అందులో నేను ఒకదాన్ని. కన్నీళ్లతోనే గడపాలని ఆ దేవుడు రాశాడు. ఎవరేం చేస్తారు? నీ కంట కన్నీరు సూళ్ళేను తల్లి. నీ ముచ్చట నాను జరిపిత్తా, వత్తున్నా. ఊరుకోనమ్మా. వ్రతం జరిపిత్తా, అమ్మ చెప్తోంది. అమ్మమ్మా, హా, నీకు అమ్మైనా అమ్మమ్మైనా నానే. నువ్వు కూతురు ముచ్చట తీరకపోతే నాకు సచ్చిన శాంతి లేదు. అంత పెద్ద మాట ఎందుకమ్మమ్మా? ఇక జరిగేవన్నీ పెద్దగానే ఉంటాయి. రా. ఏడికి? చెప్తాన్ రా. అమ్మమ్మా, ఓ దేవా, నేను ప్రేతాత్మనే కావచ్చు, కానీ ఓ తల్లిని. మనిషన్నా ఆత్మన్నా తల్లి ప్రేమ తల్లిదే. బతికుండగా మంచిగా నిన్నేం కోరలేదు, స్వార్థంతోనే వేడుకున్నాను. ఇప్పుడు నిస్వార్థంతో అడుగుతున్నాను. నా బిడ్డ గంగమ్మ కోసం కోరతాండా. నా చివరి కోరికది. నువ్వేం చేస్తావో తెలియదు. దాని కోరిక తీరాలా? తీర్చయ్యా. అమ్మమ్మా, ఏం చేస్తున్నావు? నీకోసమే తల్లి. అర్థమైనది దేవా, నీకు దండాలు. ఎల్లేలా చేసినానమ్మా. అమ్మో, కాకింట్లోకి వెళ్ళకూడదు తల్లి. అరిష్టం. వెళదాం పదా. ఇంట్లో కాకేంటి?
ఎల్లో షో 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 ఏయ్ ఏయ్ పోవే. అసలు ఇంట్లోకి కాకి ఎలా వచ్చింది? కోడలిగా అడుగు పెట్టింది కదరా ఆ పాదం మహిమ. సాక్షాత్తు శనీశ్వరుడే ఇంట్లోకొచ్చేశాడంటే త్వరలో మనం అష్టకష్టాలు పడబోతున్నామనేరా. ఏం మాట్లాడుతున్నారండి? ప్రతిదీ నాతోనే ముడిపెట్టాలని చూడకండి. నాతో ముడిపడ్డాక జరిగితే నిన్ననక రోడ్ను పోయేవాళ్ళు అంటారా? మంగా అన్నిట్లో వేలు పెట్టావంటే కట్ చేస్తారు, జాగ్రత్త. మీరు అన్నిటినీ ఒకేలా చూడకండి, అరిష్టం అంటుకుంటుంది. అది గమనించండి. గంగని టార్గెట్ చేస్తే బాగోదు మంగా, ముందే చెప్తున్నాను. తప్పుగా ఏముందిరా, జరిగిన దానికే కదా చెప్పింది. ఏం చెప్పింది అమ్మగారు? అమ్మగారా మళ్ళీ ప్రవర్తన మార్చిందిగా. చెప్పండి, జరిగిందేటి? మీరందరూ కలిసి మాట్లాడుతుందేటి? కాకిని కోడల్ని కలిపేయడం ఏంటి? శుభం జరిగితే మీది, అశుభం జరిగితే దాందా? మీ మనవరాలు వచ్చాకే జరిగితే ఆవిడనక ఇంకెవరినంటారు? నేనేమి ఈ రోజు రాలేదు, ఎప్పుడో వచ్చాను. పెళ్ళయింది ఈ మధ్యగా, నీ ఎఫెక్టే ఇది. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి ముందు. కరెక్ట్ గా అడిగారన్నా. హరిగారు, సమస్యకు పరిష్కారం చూడాలి గాని సమస్య సృష్టించుకోకూడదు. నిజమే, కాకింట్లోకి రాకూడదు. వచ్చింది వస్తే పూజలని, వ్రతాలని, యజ్ఞాలని, హోమాలని చెయ్యొచ్చు. అది చేసుకోవాలి గాని పెంట చేసుకోకూడదు. ఆ విషయం మీరు మాకు చెప్పక్కర్లేదు. చెప్పే వరకు మీరెవరూ చెప్పట్లేదు. మరి ఇప్పుడే గురువు గారికి ఫోన్ చేస్తాను. చేయండి చేయండి చేయండి. ఇందుకేగా ఇంత చేసింది. నమస్తే గురుగారు. ఈరోజు ఏం జరిగిందంటే, సరే గురుగారు, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. గురువుగారు వస్తున్నారు. వస్తున్నారంట. వచ్చాక ఇంకా పెద్దొచ్చేద్దాం. అమ్మమ్మ, గురువుగారు వచ్చేసారు. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. రండి కూర్చోండి. గృహంలోకి కాకొచ్చిందా? అవును గురుగారు, రాకూడదు కదా. సామాన్యంగా కాకి గాని గబ్బిలం గాని గృహంలోకి రావు నాయనా. వచ్చాయంటే అరిష్టమే. సాక్షాత్తు శనేశ్వరుడు వాహనమైన కాకి ఇంట్లోకి వచ్చిందంటే ఆయన దృష్టి ఆ ఇంటి మీద పడ్డట్టే. దానికి ఏ వ్రతమో హోమమో చేస్తే సరిపోతుంది కదయ్యా. ఆ విషయం ఆయన చెప్తారు, మీరేం చెప్పక్కర్లేదు. అక్కా, చెప్పండి గురువుగారు, ఏదైనా పరిహారం ఉందా? పరిహారం లక్ష్మీ గణపతి హోమం చేయించండి. ఉపశమనం కలిగి దోషం పోతుంది, సుఖశాంతులు సిద్ధిస్తాయి. అలాగే గురువుగారు, రేపే చేస్తాం. కొత్తగా పెళ్ళైనోళ్ళు ఉన్నారు కదండి, దంపతులు చేస్తే ఇంకా మంచిదేమో. ఏం మాట్లాడుతున్నారండి? ఈ అరిష్టానికి కారణమే ఆవిడ పాదం, మళ్ళీ దాంతోనే చేయించాలా? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆ హోమంలోనే మనం పడ్డా పడిపోతాం. వద్దొద్దు. అలా మాట్లాడకూడదమ్మా. కర్మ ప్రకారం జరగవలసినవి జరుగుతాయి.
మరి ఒకరితో ముడి పెట్టకూడదు. కర్మ కూడా కాదులేండి గురువుగారు. పెళ్ళయ్యాక వీళ్ళతో వ్రతం కూడా చేయించలేదు. ఆ ప్రభావమే అనుకుంటున్నాను. అదేంటి నాయనా, వ్రతం చేయించాలి కదా. అంటే అది వారి తప్పేం లేదులేండి. ఇప్పుడు చేయిస్తారు, అన్నీ కలిసి వచ్చేస్తాయి. వీళ్ళతోనే చేయించండి. చేయించని ఫలితమే ఇది.